హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావన్ ఫర్ యూ ఛానల్. మా ఛానల్ కొత్త వస్తున్నైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. అయితే మనం వచ్చేసి ఈరోజు స్పిరిట్ మూవీ గురించి అయితే బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ అన్ని ఏది అనేది మన ఈ వీడియోలో తెలుసుకొని అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం అయితే ఈ వీడియోకి వచ్చేసి ఒక 30 లైక్స్ అయితే ఇస్తున్నాం. 30 లైక్స్ వచ్చి కంప్లీట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. అయితే మన ప్రభాస్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు అయితే కొత్త మూవీ అయితే తీస్తున్నారు కదా, స్పిరిట్ మూవీ. అయితే మూవీ ఎలా ఉండబోతుంది, సినిమా గురించి ఏం అప్డేట్ వచ్చిందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం మాట్లాడింది ప్రభాస్ గారి గురించి. ప్రభాస్ గారు అయితే ఇప్పుడు కన్నప్ప మూవీ ప్రమోషన్‌లో అయితే ఉండబోతున్నారు. అయితే ఈ మూవీ వచ్చేసి దగ్గర పడ్డది కదా! ఆయన మూవీ ప్రమోషన్స్ కొరకైతే ఇప్పుడు కన్నప్ప ప్రమోషన్స్‌కి అయితే మన ప్రభాస్ గారు అయితే వెళ్ళబోతున్నారు. తర్వాత వచ్చేసి మనకైతే 'రాజా సాబ్' మూవీ, ఆ మూవీ కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అయితే ఆ మూవీ గురించి చెప్పాలంటే ఆ మూవీ స్టోరీ ఇప్పటివరకైతే మనకు ట్రైలర్ అయితే, ఈ సాంగ్స్ అయితే ఎలాంటిదైతే బయటికైతే రివీల్ కాలేదు. ఇది ఒక హర్రర్ లవ్ స్టోరీ అని చెప్పేసైతే సినిమా గురించి అయితే కొంచెం తెలిసింది. అంతే తప్ప ఇప్పటివరకు ఆ మూవీ స్టార్ట్ అయిందా, ఈ షూటింగ్ అయితే కంప్లీట్ అయిందా లేదా మనకైతే తెలవదు ఆ విషయము. ఇంక నెక్స్ట్ మాట్లాడాల్సి వచ్చింది మనమైతే 'సందీప్ రెడ్డి వంగ' గారు ఇప్పుడైతే 'ఎనిమల్' మూవీ అయితే తీసినారు కదా! దానికి మించి త్రిబుల్ అయితే ఉండబోతుందంట మనకి ఈ 'స్పిరిట్' మూవీ. దీనిలో వచ్చేసి మనకైతే మన నాగబాబు గారు, వరుణ్ తేజ్ గారు వాళ్ళ నాగబాబు గారి కొడుకు వరుణ్ తేజ్ గారైతే దీనిలో విలన్ రోల్ అయితే చేస్తున్నారని చెప్పేసైతే ఒక టాక్ అయితే బయటికైతే వచ్చింది. ఆ టాక్ మళ్ళా నిజమైతే 100% అయితే అయింది. మళ్ళా ఇగ ఆయన ఏం విలన్ రోల్ చేసినా నాకేం సెట్ అయితదని చెప్పేసి చాలామంది అంటున్నారు. మళ్ళా సందీప్ రెడ్డి వంగ గారైతే ఏం ఆలోచిస్తారో మనకైతే తెలవదు. చాలామంది అయితే మనకు 'డాన్‌లీ' మన కొరియన్ యాక్టర్ అని చెప్పేసి అయితే అన్నారు గానీ అది లాస్ట్‌కి 'డాన్‌లీ' లాగానే అయిపోయింది. అదైతే 'డాన్‌లీ' అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. ఆ సినిమా వచ్చేసి మన 'డాన్‌లీ' గారైతే చేస్తలేరు. ఆయన బడ్జెట్ అమౌంట్ అయితే అడిగిండంట. ఆ హై బడ్జెట్ అమౌంట్ అడగడం వల్ల అయితే ఆయన క్యాన్సిల్ చేసి మన నాగబాబు కొడుకునైతే వరుణ్ తేజ్ గారైతే మూవీలో విలన్ క్యారెక్టర్ చేయబోతున్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇంకొకటొచ్చేసి మనకి 'స్పిరిట్' మూవీ షూటింగ్ అయితే సారీ గైస్, ఆల్మోస్ట్ అయితే మూవీ స్టార్ట్ అయింది షూటింగ్ మనకైతే. అయితే ఫస్ట్ మనకు అన్నీ సందీప్ రెడ్డి గారు ఫస్ట్ లుక్ టెస్ట్ అది చేసి కొంచెం అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేసిండ్రు. అయితే ఈ ప్రమోషన్ వల్ల అయితే మళ్ళీ షూటింగ్ అయితే స్టాప్ కావడం అయితే జరిగింది. మళ్ళా అయితే మనకొచ్చేసి మార్చ్ 29 రోజైతే మళ్ళీ షూటింగ్ అయితే రీక్రియేట్ అయితే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి మన ప్రభాస్ గారు 'రాయసాపు', తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు తీసే 'స్పిరిట్' మూవీ రెండిట్లో అయితే కంటిన్యూ అయితే వర్క్ అయితే ఉండబోతుంది. నాన్ స్టాప్‌గా అయితే 2 మూవీస్ అయితే కంటిన్యూ అయితే వర్క్ జరగబోతున్నాయి. మనకైతే మీకు ఈ 2 మూవీలో అయితే ఏ మూవీ కొరకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నోళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన అప్డేట్ అయితే మీకు చెప్పిన. ఈ వీడియోకొచ్చేసి నేనైతే 30 లైక్స్ ఇస్తున్నా. 30 లైక్స్ ఇచ్చి కంప్లీట్ చేస్తారని అయితే అనుకున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్.